వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి అవంతి శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో కూడా పెను సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అన్న ధోరణిలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కాకుండా అన్ని సోషల్ మీడియాతో పాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇంతటికి ఏమన్నారు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. తప్పనిసరిగా పూర్తిగా చూడండి. మరిన్ని పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం కూడా మర్చిపోకండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. విశాఖపట్నంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఆయన ప్రకటించారు ఈ విషయాన్ని కూడా. రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి పంపినట్టుగా కూడా తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పైన అవంతి పలు విమర్శలు కూడా చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా జగన్ గౌరవించాలి, 5 ఏళ్ళు పాలించాలని కూడా కూటమి ప్రభుత్వానికి కూడా ప్రజలు తీర్పు ఇచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా చురకలు అంటించారు. ఇంకా పార్టీలో లేరు కదా, ఏం చేసినా కూడా చెల్లుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నలిగిపోతున్నారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. 5 ఏళ్ళు కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. తాడేపల్లిలో కూడా కూర్చొని ఆయన జగను ఉద్దేశించి కూడా ఆదేశాలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారంటూ కూడా అవంతి శ్రీనివాస్ అయితే ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనమై కూడా మారాయని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా అవంతి శ్రీనివాస్ గారు ఈ వ్యాఖ్యలు వెనక కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాజీనామా చేయడం, అలాగే పార్టీలో అలాగే ఆయన క్షేత్రస్థాయిలో కావచ్చు ప్రజల మధ్య లేకుండా వాలంటరీ వ్యవస్థకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. కాబట్టి కార్యకర్తలు ఎవరికి కూడా ఈ తన పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా కూడా చేసేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక రకంగా చెప్పుకోవాలంటే కూటమి ప్రభుత్వానికి ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికలకు ముందు కూడా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక ఎంతమంది ఈ విధంగా ఒక్కొక్కరుగా రాజీనామా చేసేవాళ్ళు ఉన్నారు, ఇక ఏ విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.